వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా బలమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది. పటిష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాల గురించి చాలామందికి అవగాహన లేక ఏ విధమైనటువంటి న్యాయం మాకు జరుగుతుందో తెలియక చాలామంది ఇంకా ఇప్పుడున్నటువంటి సమాజంలో కూడా చాలామంది సతమతమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే 99 టీవీ ఛానల్ ద్వారా ప్రతి యాక్ట్ అసలు ఏం చెప్తుంది, ఏ యాక్ట్ దేనికి వర్తిస్తుంది, ఎవరు ఏ విధమైనటువంటి అది హింసకు గురైనా లేకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురైనా కానీ ఎలాంటి యాక్ట్ వర్తిస్తుంది, ఈ యాక్ట్ అనేటువంటిది మనల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేటువంటి అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే 99 ఛానల్ లా అండ్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లా అండ్ జస్టిస్ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఈరోజు 25 సంవత్సరాలుగా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆయన సేవలు అందించడమే కాకుండా ఎంతోమంది వేల మందికి కూడా ఒక న్యాయ పరిష్కారం చూపించినటువంటి లీగల్ అడ్వైజర్ విజయభాస్కర్ జల్లా గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మా ఛానల్కి సాదర స్వాగతం సార్. సార్, ప్రధానంగా భారతదేశంలో బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి, పటిష్టంగా కూడా ఉన్నాయి. కొన్ని అమలు అవుతాయి అంటారు, కొన్ని అమలు సాధ్యం కావట్లేదు అనేటువంటి ఇలాంటి కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ రోజు నుంచి మనం యాక్చువల్గా ఒక్కొక్క యాక్ట్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మా ఆలోచన. మీరు సహకరిస్తున్నందుకు మీరు ధన్యవాదాలు. సార్, ఈ పోక్సో చట్టం అనేటువంటిది ఉంది. అసలు ఈ పోక్సో చట్టం అనేటువంటిది ఏం చెప్తుంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఏం చెప్తుంది, ఏ విధమైనటువంటి అభద్రతా భావం కానీ లేకుంటే ఇబ్బందికి కానీ ఎవరు గురైనప్పుడు ఈ పోక్సో యాక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది, దీన్ని ఎలా అంటే ఎవరైనా బాధితులు ఎవరైనా కానీ దీన్ని ఎలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి? జనరల్గా ఏంటంటే పోక్సో అంటే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఓకే. అయితే లైంగిక వేధింపుల నుండి పిల్లలకి రక్షణ సంబంధించి చిన్నపిల్లలకి రక్షణకు సంబంధించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనం జనరల్గా తరచూ అందరూ అనుకున్న మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో పిల్లల మీద లైంగిక దాడులు బాగా విరిగిపోయాయని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే గతంలో పిల్లల మీద లైంగిక దాడులు లేవా, ఇప్పుడే ఎక్కువయ్యాయా? ఎందుకు అంటే నిజానికి కాదు. గతంలో కూడా చాలా లైంగిక దాడులు పిల్లల మీద జరుగుతూ ఉండేవి. బట్ ఏంటంటే అవి రిపోర్ట్ కాకపోయేది. అంటే ఎవరు ముందుకు వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉండకపోయేది. అంత ఇప్పుడు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ పోక్సో లాంటి పటిష్టమైన చట్టం రావడం, సిస్టమ్ అనేది పటిష్టంగా తయారవడం, ఇట్లాంటివి రీజన్స్ అనమాట. సో గతంలో ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చేయరు? వాళ్ళ అమ్మాయి మీద ఒక ఇంట్లో తన సొంత కూతురి మీద లైంగిక దాడి జరిగిందంటే వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయరు? దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళు నోరు తెరిచి బయటకు వస్తే వాళ్ళకి తిరిగి నష్టం ఎక్కువ అన్న భావన. ఎందుకు అంటే నలుగురిలో స్ప్రెడ్ అయిపోతుంది, మీడియాలో వస్తుంది, సో పరువు పోతుంది. తర్వాత అమ్మాయికి ఫ్యూచర్లో పెళ్లి కావడం అనేది కష్టం అవుతుంది. పోలీస్ స్టేషన్కి ఇవన్నీ కాదని చెప్పేసి పోలీస్ స్టేషన్ వివక్షకు గురవుతారనే ఒక అభద్రతా భావం. ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి వివక్ష ఉందో లేదో కోర్టులను ఫేస్ చేయాలి, అడ్వకేట్స్ని ఫేస్ చేయాలి. ప్రతి చోట అవమానం, ఆలస్యం, వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళందరూ వెనకడుగు వేసేవాళ్ళు. అంతే తప్ప అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నవి అనేది కాదు. కానీ చాలామంది సార్ పోస్కో అంటారు, అసలు ఇది ప్రొనౌన్సియేషన్ కూడా చాలా మందికి ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ యాక్ట్ని ఎలా పలకాలి, ఏంటి? పోక్సో యాక్ట్ అంటాం సార్. యాక్చువల్లీ పోక్సో అంటే షార్ట్ కట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్. షార్ట్ కట్ లో మనం పోక్సో యాక్ట్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకే. సో సార్, ఈ యాక్ట్ అనేటువంటిది అసలు క్లియర్గా చెప్పాలి అంటే ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరెవరు ఏ విధంగా ఎప్పుడు ఇలాంటి సెక్సువల్ మీరు అన్నట్లుగా కూడా అసాల్ట్కి గురైనప్పుడు కానీ లేదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి తలెత్తినప్పుడు కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేటువంటివి కూడా చాలామందికి సందిగ్ధం ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే సార్, మనము గతం లాంటిది ఏమి లేదు. ప్రాక్టికల్ ఇష్యూస్, సొసైటీ ప్రాక్టికల్గా ఏమైతే సమస్యలు ఫేస్ చేస్తుందో దాన్ని మనము రాను కాలంలో చట్ట రూపంలో మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా జరిగింది అదే. గతంలో ఎందుకోసం ఇవి రిపీట్ అవుతా ఉన్నవి, ఎందుకోసం వెనకడుగు వేస్తున్నారు రిపోర్ట్ చేయడానికి, ఇవన్నీ అంటే ఆ పరిస్థితిని అధ్యయనం చేసి వాటన్నిటిని అడ్రస్ చేస్తూ తీసుకొచ్చిందే ఈ పోక్సో యాక్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఫస్ట్ ఏంటంటే బయటికి వస్తే కనుక అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని రివీల్ చేస్తే లేదా రిపోర్ట్ చేస్తే ఎందుకు భయపడతారు వాళ్ళు అంటే ముందు మీడియాలో వస్తుంది అని చెప్పేసి.
పేపర్లో వస్తుంది, 10 మందికి తెలుస్తుంది అని చెప్పేసి. సో ఈ విషయాన్ని కూడా ఈ చట్టం అడ్రస్ చేయడం జరిగింది. అంటే మీడియాకు రిస్ట్రిక్షన్స్ అనేది ఈ చట్టం ఇవ్వడం జరిగింది. అంటే ఒక విక్టిమ్ బాధితుల యొక్క పేరు రివీల్ చేయకూడదు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, అడ్రస్ రివీల్ చేయకూడదు, పేరెంట్స్ యొక్క పేరు రివీల్ చేయకూడదు. ఏ డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తే ఆమె ఐడెంటిటీ రివీల్ అవుతుందో అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి, రివీల్ చేయకూడదు అనేది ఈ చట్టం చెప్తుంది. ఇన్ కేసు మీడియా కూడా రివీల్ చేస్తే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంది. 6 months to 1 year పనిష్మెంట్ అనేది వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సార్ అసలు ఈ యాక్ట్ అనేటువంటిది, ఈ పోక్సో యాక్ట్ అనేటువంటిది ఏ వయసు నుంచి ఏ వయసు వారి వరకు వర్తిస్తుంది అనేటువంటిది కూడా కొంతమందికి, చాలామందికి తెలియదు, తెలుసుకోలేనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ వయసు నుంచి ఏ వయసు వారికి వర్తిస్తుంది? వీరు ఒకవేళ ఎవరైనా కానీ ఆ విధమైనటువంటి ఇబ్బందికి చిన్నారులు గురైనప్పుడు, ఆ మైనారిటీ తీరినటువంటి వారు లేకపోతే ఎవరైనా కానీ చిన్నారులు గురైనప్పుడు ఇది నిరూపించాలి, ఖచ్చితంగా నిరూపించి తీరాలి. మరి నిరూపించకపోతే కేసు నిలబడదా? కొంతమంది ఏంటంటే సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఏమో ఆ సాక్ష్యం చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారికి అంటే ఏం చెప్తారు? ఇవేంటంటే మనము పిల్లల మీద లైంగిక దాడులు అన్నాం. ఇక్కడ పిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా మనము పిల్లల కింద కన్సిడర్ చేస్తాం. అంటే మైనారిటీ తీరిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం ఆడపిల్లలు అని కాదు, ఇక్కడ పిల్లలు అంటే పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరి మీద లైంగిక దాడి జరిగినా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. మనం అనుకుంటూ ఉంటాం ఆడపిల్లల మీదనే ఎక్కువ లైంగిక దాడులు జరుగుతూ ఉంటాయి అనేది. కాదు, మగపిల్లల మీద కూడా ఎక్కువ లైంగిక దాడులు జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జెండర్ బేస్ లేదు ఈ చట్టంలో. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసినప్పుడు సాక్ష్యం నిలబడాలంటే సాక్ష్యాలు ఏ విధంగా వాళ్ళు చూపించాల్సి ఉంటుంది? ఒకవేళ సాక్ష్యం అనేది చూపించకపోతే జరిగి ఉండొచ్చు, పరిస్థితి అక్కడ జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు సాక్ష్యం చూపించలేనటువంటి పొజిషన్లో ఉంటారు. అలాంటప్పుడు ఎట్లా ఈ కేసు నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారు? మనం ఇందాక అనుకున్నాం కదా, ఇంతమందికి ఎందుకు రిపోర్ట్ చేయకపోయే వాళ్ళు అంటే ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో రిపోర్ట్ చేసి అది ప్రూవ్ చేయాలి, మన దగ్గర సాక్ష్యాలు ఎక్కడివి, ఇవన్నీ మనం ఫేస్ చేయాలి కోర్టులో అనేది కూడా ఒక అది ఉండేది. ఇప్పుడు దీనికోసమే ఈ చట్టంలో ఏం చేశారంటే సెక్షన్ 29 పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే సర్వైవర్ విక్టిమ్ ప్రూవ్ చేసిన అవసరం లేదు, ప్రూవ్ చేసిన అవసరం లేదు. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళే నేను తప్పు చేయలేదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అదర్వైజ్ పనిష్మెంట్ పడుతుంది అక్కడ. అంతే, అందుకే ఇది తీవ్రమైన చట్టం అంటాం. జనరల్గా ఎవరైతే అలిగేషన్ పెడతారో వాళ్ళ బాధ్యత ఏంటంటే అవును అతను నా మీద దాడి చేశాడు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే ఉంటుంది, అలిగేషన్ పెట్టిన వాడిదే ఉంటుంది. అది కొంచెం టిపికల్ గా ఉండేది, దానివల్ల కేసులు అనేవి వేగిపోయడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఏంటంటే పిటిషనర్ మీద లేదు, కంప్లైంట్ మీద లేదు, అక్యూజ్డ్ మీదే పెట్టారనమాట. అంటే ఆమె కంప్లైంట్ లాడ్జ్ చేసింది అంటే ఆమె ప్రూవ్ చేసిన అవసరం లేదు తన మీద దాడి జరిగింది అని చెప్పేసి. నేను చేయలేదు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో, అదర్వైజ్ నీకు శిక్ష పడుతుంది. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంచడం జరిగింది. సో ఇదేంటంటే ఎవరైనా కానీ ఊరికినే ఎవరు కూడా పెట్టరు. అలా జరిగినప్పుడు డెఫినెట్గా నేను ఈ తప్పు చేశారు, వాళ్ళ తప్పు చేశారు అని చెప్పి వీళ్ళు పెడితే నేను చేయలేదు అని చెప్పి ఆయన నిరూపించుకోవాలి, అదర్వైజ్ అతనికి శిక్ష పడుతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా అలా అభియోగం మోపబడి వాళ్ళు నిరూపించుకోలేకపోతే, లేదంటే వాళ్ళు నిజంగా తప్పు చేశారని చెప్పి తేలితే ఎంత వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది సార్? మధ్యలో ఒకవేళ ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఎట్లా అనుకుంటున్నారంటే జైలుకి వెళ్ళినా కానీ వెంటనే మనం బెయిల్ తెచ్చుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ బెయిల్కి సంబంధించి కానీ లేకుంటే ఈ శిక్షలకు సంబంధించి కానీ ఎంత కాల పరిమితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది నిజమే. జనరల్గా ఏంటంటే ఈ చాలా మంది అరే వాడు తప్పు చేశాడు కేసు పెట్టాం అయినా కూడా ఒక 1 month లోనో లేదా 2 నెలలోనో ఒక 6 months లోనో బయట వచ్చి పడుతూ తిరుగుతున్నాడే అని చెప్పేసి చాలా మంది బాధపడే కంప్లైంట్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ బెయిల్ అనేది ఏంటంటే టెంపరరీ. ఎందుకంటే వాడి మీద నేరారోపణ అతని మీద జరిగింది, ఇంకా ట్రయల్ నడుస్తుంది కోర్టులో, అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అయితే కనుక తనకు శిక్ష పడుతుంది, దానికి బెయిల్ అట్లాంటిది ఏమి ఉండదు కదా, మొత్తం లోపలికి వెళ్తాడు, జైల్లో శిక్ష అనుభవిస్తాడు. కానీ ఈ కాలంలో ఏంటంటే ఏమో తర్వాత ప్రూవ్ అవ్వచ్చు, ప్రూవ్ అవ్వకపోవచ్చు, బిట్వీన్ ఈ టైం అన్నెసెసరీగా జైల్లో ఉండడం అవుతుంది కదా, అది కూడా అతని వైపు చూస్తే అది న్యాయం కాకపోవచ్చు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్ట్స్ ఏం చేస్తాయంటే బెయిల్ అనేది ఒక టెంపరీ ప్రొవిజన్ ఇస్తాయి. కానీ ఈ పోక్సో లాంటి చట్టంలో అంత ఈజీగా బెయిల్స్ అనేది రావు. అంత ఈజీగా బెయిల్స్ అనేది రావడం లేదు. సో బెయిల్ వచ్చినా కూడా తర్వాత శిక్ష పడితే అతనికి ఆ శిక్ష సుమారు ఒకవేళ ఈ శిక్ష పడినటువంటి వాళ్ళలో లేకపోతే ఈ కంప్లైంట్ రైజ్ అయిన వాళ్ళలో
డెఫినెట్గా వాళ్ళకి బెయిల్ రావాలి అంటే ఎంత కాలం పట్టేటువంటి అవకాశం ఉంటుంది సార్? అంటే 2 వీక్సా, 1 వీకా ఇట్లా అంటారు కదా సార్. బెయిల్కి అనేది స్పెసిఫిక్గా ఎంత టైం అంటూ ఉండలేదు సార్. అది కంప్లీట్గా కోర్టు యొక్క డిస్క్రియేషన్, వాళ్ళ యొక్క విచక్షణ అధికారం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కేసు యొక్క గ్రావిటీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ పోక్సో అనేది కొంచెం సీరియస్ కేసు కాబట్టి కొంచెం వాళ్ళు లేట్గా ఇస్తారు. 1 మంత్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, లేకపోతే 3 మంత్స్ కావచ్చు, అలా డిపెండ్స్ ఆన్ కేస్ ఇస్తున్నారు. బట్ మిగతా కేసెస్తో కంపేర్ చేస్తే అంత ఈజీగా బెయిల్స్ అనేది ఈ కేసెస్లో రావడం లేదు. కానీ ఒకవేళ ఇది ప్రూవ్ అయిందంటే, ఈ శిక్ష ఇక్కడ జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అనేటువంటిది ప్రూవ్ అయింది అనుకోండి, ఎంత కాలం వరకు శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? జనరల్గా ఏంటంటే సార్, ఈ పోక్సో యాక్ట్ అనేది ఇప్పుడు జనరల్గా మనము ఈ యాక్ట్ రాకముందుకు రేప్ అనేది లేదా అంటూ ఉంది. రేప్ అనే ఒక ప్రొవిజన్ ఉంది, ఐపీసీలో అది ఉంది, అవన్నీ కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక నేరం కాదు, పోక్సోలో ఉన్నది ఓన్లీ ఒక్కటే నేరం కాదు, పిల్లల మీద జరిగే కొన్ని నేరాలు అన్ని కలిపి మనం పోక్సో యాక్ట్ లాగా తీసుకురావడం జరిగింది అనమాట. దానిలో డిఫరెంట్ అఫెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే పెనట్రేటివ్ అసాల్ట్, సెక్సువల్ అసాల్ట్ అనేది ఒకటి ఉంది. అంటే మనం రేప్, ఒక రకంగా చెప్పాలంటే రేప్ అని చెప్పేసి అనుకోవచ్చు, లైంగిక దాడి అని అనుకోవచ్చు అనమాట. లైంగిక దాడి పిల్లల మీద చేస్తే గనక పనిష్మెంట్ అనేది మినిమం 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు తగ్గదు. మ్యాక్సిమం అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. లైఫ్ కూడా పడే అవకాశం, లైఫ్ 10 years నుంచి లైఫ్, అది కేసు యొక్క గ్రావిటీ బట్టి జడ్జి గారు డిసైడ్ చేస్తారు. అలా కాకుండా ఎవరైనా పిల్లలు 16 years లోపు పిల్లల మీద ఇదే లైంగిక దాడి జరిగితే కనుక మినిమం 20 years, 20 yearsకి తగ్గదు. ప్రూవ్ అయితే 20 yearsకి తగ్గదు, లైఫ్ వరకు తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే 16 years అంటే మరీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మీద జరిగే లైంగిక దాడికి ఎక్కువ శిక్ష అనేది మెన్షన్ చేసి జరిగింది. దీన్ని మనం ఏంటంటే పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అనేది అంటాం. అంటే మన వాడుక భాషలో రేప్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా తర్వాత సీరియస్, ఇప్పుడు మనం ఏంటంటే దారుణమైన రేప్ అని చెప్పేసి అంటుంటాం కదా, అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని మన చట్టం చెప్తుంది. అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే రేపే, బట్ ఏంటంటే అది తీవ్రమైన లైంగిక దాడి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది అంటే ఇది మామూలు రేప్తో కంపేర్ చేస్తే అది సీరియస్ అనమాట. తర్వాత ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి మీద దాడి జరిగింది, అది నార్మల్తో కంపేర్ చేస్తే అది కొంచెం సీరియస్ నేచర్ ఉంది. కొంతమంది మారణ ఆయుధాలతోటి బెదిరించి చేస్తారు. మనం రీసెంట్గా మనం హైదరాబాద్ ఒక కేసు చూసాం. వాడు ఏంటంటే స్నేక్స్ని తీసుకొచ్చి ఒక అమ్మాయిని భయపెట్టించేసి ఆమెని రేప్ చేయడం జరిగింది అనమాట. అలా తర్వాత సంరక్షకులు ఎవరైతే సంరక్షించాల్సిన వాళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడితే అది కూడా అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కిందకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తే టీచర్, ఇంట్లో పేరెంట్స్ ఎట్లయితే వాళ్ళకి పేరెంట్స్ ఎట్లయితే ప్రొటెక్ట్ చేయాలో స్కూల్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? టీచర్. అట్లాంటి వాళ్ళ మీద లైంగిక దాడి పాల్పడితే, లేకపోతే ఒక పోలీస్ అధికారి, యాక్చువల్లీ వాళ్ళ డ్యూటీ కదా వీళ్ళని రక్షించాల్సింది, అదే పోలీస్ అధికారి లైంగిక దాడికి పాల్పడితే అక్కడ. సో ఇట్లాంటివి కూడా అగ్రవేటివ్ సెక్సువల్ అసాల్ట్ కిందకి వస్తుంది. వీటికి పనిష్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే 20 years నుంచి కఠిన కారాగార శిక్ష అంటుంటారు కదా, అంటే సీరియస్ అనమాట, రిగోరియస్ పనిష్మెంట్స్ అంటాం మనము. 20 years నుంచి లైఫ్ ఆర్ డెత్ కూడా ఉంది విత్ ఫైన్ తోటి. దీంట్లో అంటే దీంట్లో ఉరిశిక్ష కూడా పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. డెత్ అంటే ఇంకా మనకు ఉరిశిక్ష అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో చట్టంలో చాలా కేటగిరీస్ ని మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. అగ్రవేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే ఏంటి అనేవి నేను చెప్పినవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. డెఫినెట్గా సార్ చాలా బాగా వివరించారు. ఈ పోక్సో గురించి షార్ట్ కట్లో చెప్పాలి అంటే చాలామందికి ఇప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల కొంత చైతన్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది బాధితులు అవుతున్నారు. కొంతమంది వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో కానీ, లేకుంటే మీరు అన్నట్లు కొంతమంది దగ్గర వాళ్ళు పనికుంటారు, అక్కడ ఆ ఫ్యామిలీస్ పనికుంటే ఆ చిన్న పిల్లల పైన కూడా ఆ ఓనర్స్ కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక భరోసా కలిగించే విధంగా ఈ యాక్ట్ ఉంది అని ఏం చెప్తారు మన ఛానల్ ప్రేక్షకులు? ఏంటంటే గతంలో మనం రిపోర్ట్ చేయడానికి వెనక్కి మనం రిపోర్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ యొక్క
చట్టం పరిష్కారం అనేది చూపింది. కాబట్టి వాటన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎందుకు అంటే మీకు మీడియా డిస్క్లోజ్ చేయదు, మీడియా డిస్క్లోజ్ చేస్తే మీడియాకి పనిష్మెంట్ ఉంది. ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ వెళ్తే వాళ్ళకి కూర్చోమంటారు, వెయిట్ చేయిస్తారు, అందరితో పాటు నిలబడమంటారు. ఇవన్నీ కష్టం. కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే పోలీస్ అధికారి మీ ఇంటికి వస్తారు, దట్టు యూనిఫామ్లో రారు. ఎందుకంటే యూనిఫామ్లో వస్తే సర్వేవర్ భయపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యూనిఫామ్లో రారు. వీలైనంత మటుకు ఉమెన్ పోలీస్ ఆఫీసరే వస్తారు. మీ స్టేట్మెంట్ మీ కుటుంబీకుల మధ్యలో వాళ్ళ సమక్షంలో స్టేట్మెంట్ తీసుకుంటారు. అంటే సరళతరం చేశారనమాట. అందరు ఈజీగా వచ్చి మీరు రిపోర్ట్ చేయడానికి. తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా అక్యూజ్డ్కి ఫేస్ టు ఫేస్ అవ్వకుండా చూసే ప్రయత్నం కోర్టు చేస్తుంది. తర్వాత అవతల వాళ్ళ అడ్వకేట్, మనం జనరల్గా సినిమాలో చూస్తూ ఉంటాం, అవతల వాళ్ళ అడ్వకేట్ ఏంటంటే ఏదో ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదొక భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అవతలి అడ్వకేట్ అంటే అక్యూజ్ తరపున అడ్వకేట్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి లేదు. ఆయన ఏమైనా అడగాలని కూడా జడ్జి గారిని అడిగితే జడ్జి గారు ఆ భాష తీరు కానీ అది ఏమైనా కఠినంగా ఉంటే దాన్ని మార్చి సర్వేవర్ని విక్టిమ్ని అడిగి సమాధానం తీసుకునే పరిస్థితులు ఉంటాయి. తర్వాత 1 year టైం అనేది దీనికి విధించడం జరిగింది. 1 yearలో కేసు అనేది డిస్పోజ్ చేయాలని చెప్పేసి అన్నారు. చాలా కేసులు కూడా వేగవంతంగా పనిష్మెంట్స్ అనేవి పడుతూ ఉన్నవి. మీరు ప్రూవ్ చేసుకొచ్చిన బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కూడా అవతల వాడి మీద పోయింది. అక్యూడే తను దోషి కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన నిరూపించుకోవాలి. ఆ బర్డన్ కూడా ఉంది. అంటే ఇట్లాగా అన్నీ కూడా ఈ యొక్క చట్టంలో ఒక రక్షణ అనేటువంటిది ఉంది. ఒక రక్షణ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది చేశారనమాట. మీరు వచ్చి కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ముందుకు ఇవ్వడానికి. దీనివల్ల కూడా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నవి. సో ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఒక్కొక్కరు. అలాగే కాకుండా లైంగిక వేధింపులు అంటే ఓన్లీ రేపు ఒకటే కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం పెనట్రేటివ్ అసల్ట్ అని చెప్పేసి, పెనట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ అని చెప్పేసి, అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ అని చెప్పేసి. ఇవి కాకుండా సెక్సువల్ అసాల్ట్ ఉంది ఇంకొకటి. సెక్సువల్ అసాల్ట్ అంటే ఏంటంటే అక్కడ రేప్ అనేది జరగదు, టచ్ అనేది ఉంటుంది అనమాట. ఇతడు అవతల అంటే ఒక వ్యక్తి, ఒక పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం కానీ లేదా వాళ్ళు ఇతడికి టచ్ చేసేలా చేయడం కానీ అది సెక్సువల్ అసాల్ట్ అనేది అవుతుందన్నమాట. సో తర్వాత ఇంకోటి సెక్సువల్ హరాస్మెంట్ అనేది కూడా దీంట్లో డిఫైన్ చేశారు. సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటంటే సెక్సువల్ అసాల్ట్లో ఏముంది, టచ్ ఉంది, బట్ రేప్ అనేది లేదు అక్కడ. ఈ సెక్సువల్ హరాస్మెంట్లో ఏంటంటే టచ్ కూడా ఉండదు, ఓన్లీ మాటల ద్వారా వెంటబడుతుంటారు కదా. జనరల్గా ఎక్కువ చాలా మంది ఫేస్ చేసి ఇదే. ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో కావచ్చు, కాలేజీకి వెళ్ళే టైంలో కావచ్చు, రోజు ఫాలో అవ్వడం, తర్వాత సైగలు చేయడం, తర్వాత ఈ మధ్యలో సోషల్ మీడియా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ అబ్యూజివ్ మెసేజ్ పంపించడం, పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకి వస్తుంది. దీని కూడా 3 ఏళ్ల వరకు అప్ టు 3 years వరకు జైలు శిక్ష ఉంది. సెక్సువల్ అసాల్ట్కి 3 to 5 years వరకు జైలు శిక్ష అనేది ఉన్నది. వాళ్ళని పోర్నోగ్రఫీ కోసం వాడితే కూడా అది కూడా అఫెన్సే. సో దానికి కూడా పనిష్మెంట్ అనేది ఉంది, 3 to 5 years పనిష్మెంట్ ఉంది. అలాగే కాకుండా ఎవరైనా మీరు పిల్లలకు సంబంధించిన పోర్నోగ్రఫీ మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకుని మీ సిస్టంలో ఉందంటే, మీరు ఎవరికి షేర్ చేయలే, మీ దగ్గర పెట్టుకున్నారు, ఉండకూడదు. అది ఉన్నది అంటే అది కూడా అఫెన్సే. 5,000 వరకు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. రిపీట్ అయితే 10,000 వరకు కూడా అది ఫైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీ దగ్గర ఉండడమే కాబట్టి మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారు. ఫ్రెండ్స్కి అక్కడ షేర్ అనేది జరిగింది కాబట్టి మళ్ళీ అది కొంచెం తీవ్రమైన నేరంగా దాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత సేల్ చేస్తే, దాన్ని కమర్షియల్గా వాడితే అది మరింత తీవ్రమైన నేరంగా చూడబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు షేర్ చేస్తే మీకు అప్ టు 3 years వరకు ఉంటే అది మీకు 5 to 7 years వరకు కూడా మీరు అమ్మడం కమర్షియల్ పర్పస్లో వాడితే మీకు ఉంటుంది అనమాట. 5 to 7 years వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది. ఎందుకంటే పోర్నోగ్రఫీ, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది నిషిద్ధం, అది చేయకూడదు. అలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే ఒక హాస్పిటల్లో కానీ, ఒక మీడియాకి కానీ, ఒక హోటల్లో కానీ, లేదా ఒక స్కూల్లో కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, అది మీరు ఇమీడియట్గా పోలీస్కి రిపోర్ట్ చేయాలి. పోలీస్కి రిపోర్ట్ చేయాలి, అది మీ బాధ్యత. వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఇవ్వలేదనుకో అది పనిష్మెంట్. ఇవ్వకపోతే కూడా 6 months వరకు పనిష్మెంట్ అనమాట. ఒమిషన్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎక్కడ జరుగుతూ ఉంటాయి, స్కూల్లో జరుగుతూ ఉంటాయి. చాలా సార్లు మనం వింటూ ఉంటాం ఏంటంటే స్కూల్లో ఆ వ్యాన్ డ్రైవర్, వెహికల్ డ్రైవర్ ఏదో అబ్యూజ్ చేస్తారు. సో ఈ స్కూల్ యాజమాన్యం ప్రొటెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది, దాచిపెట్టడానికి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది అని చెప్పేసి అది కూడా నేరమే. దానికి కూడా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ పోక్సో యాక్ట్ అనేటువంటిది అసలు ఇంత ఉంటుంది, దీంట్లో ఇన్ని రకాల ఉంటాయి శిక్షలు, అంటే ఇంత రక్షణ వలయం, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఇంత రక్షణ వలయం ఉంది అనేటువంటిది ఇప్పటివరకు అసలు మాకు కూడా సరిగ్గా తెలియదు. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.